దేవుని దగ్గర నుంచి తీసుకోవాలంటే దీవెనలో నమ్మకత్వం ఉండాలి మనలో. ఏ పనికి వెళ్ళినా, ఏ పని అప్పగించినా, మేమందరం అక్కడికి వెళ్తామా సేవకులు, వెళ్ళిన తర్వాత మా మీద పై అధికారం పాస్టర్ గారు ఉంటాడు. ప్రార్థన చేసుకుందామని పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటాడు. నేనేమని చేసుకుంటాను తెలుసా? ప్రభువా, ఇక్కడికి మేము ఇంతమంది వచ్చాం కదా, వీళ్ళందరికంటే ఎక్కువ పరిచర్య నేను చేయాలి ప్రభువా, నన్ను బలంగా వాడుకొని ప్రార్థన చేసుకుంటా. పాస్టర్ గారు ఉన్నంతసేపు వీళ్ళు బాగానే చేస్తారు. పాస్టర్ గారు అట్లా వెళ్ళొద్దు అన్నట్టు వెళ్ళాడా, వెంటనే కూర్చుంటారు. కూర్చొని, ఒరేయ్ క్రికెట్ ఏమన్నా చూసావా, క్రికెట్ స్కోర్ ఎంత అంట, మనం నమ్మి పెద్ద సేవకులు ఆడ మందిరం కట్టండి పోండి అని పంపించారు. పాస్టర్ గారు ఉన్నప్పుడు పరిచర్య చేస్తున్నారు. పాస్టర్ గారు అట్టు వెళ్ళిపోగలనే కూర్చొని అవరాలు చేస్తున్నా, పని చేయకుండా. పరిశుద్ధమైన స్థలాన్ని నిలబడి చెప్తున్నా, నేను ఒక్కడనే పని చేసేవాడిని. సిమెంట్ కలుపుకోవటం, కంకర కలపటం, సంతోషంగా కష్టపడేవాడిని. నేను దేవుని పని చేస్తున్నాను, నమ్మకంగా చేస్తున్నాను, దేవుడు చూస్తున్నాడు కదా, ఒకరోజు నన్ను దీవిస్తాడు. అప్పుడు నాకు డ్రమ్ము కొట్టడం రాదు, పాట పట్టడం రాదు, వాక్యం చెప్పడం రాదు, అభిషేకం లేదు, సేవంటే అసలు ఏం తెలియదు. ఒకరోజు దేవుడిని బహుగా దీవిస్తాడు. అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు అనేవాళ్ళు, జాన్పేట నాకు పరిచర్య ఆత్మ వచ్చింది రో అంటాడు ఒకడు. ఇంకొకటి పక్కపక్క నవ్వుతారు వాళ్ళందరూ ఎగతాళిగా. అయ్యో చేసేలో రాయ్యా, కాసేపు కూర్చోయ్యా, ఎండగా ఉంది అంటారు. ఏం కదా తమ్ముడు, ఎండైనా పర్లేదు, నేనేమైనా ఏసీ రూమ్లో పెరిగిరాలా, ఎండైనా నాకు ఇబ్బంది లేదు, చేస్తా అన్నీ చేసేవాడిని. ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు, పట్టించుకునేవాడిని కాదు. నాకు సంతోషంగా ఉండేది, వాళ్ళకంటే ఎక్కువ పరిచయం నేను చేస్తున్నాను, ఒకరోజు వాళ్ళకంటే గొప్పగా నేను ఉంటానని. అలా చేశా. ఈరోజు 30 మంది మేము సేవకు వచ్చాం. నేనున్న స్థితిలో ఎవరూ లేరు నా బ్యాచ్. నమ్మకస్తులకు మెండైన దీవెనలు